ప్రజలు మాకు ఇచ్చిన అధికారం మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల శ్రేయస్సు కోసం మేము విధి విధానాలను సృష్టించాలి. ఆ విధి విధానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రజాపాలన యొక్క విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే ఈరోజు ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ ఉంది అనేదైతే అంటున్నారు. ఈరోజు నా బ్రాండ్ యంగ్ ఇండియా. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం. నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో. హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా 10 to 12 మిలియన్స్. అంటే ఒక మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా 1,20,00,000 మంది. కానీ ఒలింపిక్స్లో 32 మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు. భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు 0. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు పాలకులు ఆలోచన చేయాలి. ఒక చిన్న దేశం. నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక 30 acres క్యాంపస్, జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు. ఆ అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక కాలేజ్ కిడ్ ఆ దేశం యొక్క ప్రతిష్ట 3 బంగారు పతకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్, ఇతర పథకాలు లేకపోతే మన ఆర్థిక స్తోమత పెరగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లల యొక్క విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం వల్ల మన స్పెండింగ్ కెపాసిటీస్ పెరిగినాయి. లేదా మన ఆదాయాన్ని మొత్తం పిల్లల చదువుల కోసమే పెడుతున్నాం. కానీ చదువుకున్న పిల్లలకు చదువుకు తగ్గ ఉద్యోగము, వృత్తి నైపుణ్యం ఉన్నదా అంటే లేదు. దెర్ ఇస్ ఎన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న 175 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు. జస్ట్ లైక్ దట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రులు పాపం గ్రామీణ ప్రాంతాలలో మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి పేదవాళ్ళు వస్తుంటారు, సార్ నువ్వు ముఖ్యమంత్రి గారివి ఎలాంటి పెద్ద కంపెనీలకు చెప్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది. ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు. సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి, మేము ఈ బరువును మోయలేము, మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు, ఆఫీస్లో ఒక కుర్చీ, ఫ్యాను, ఏసీ, అతనికి కావాల్సినవి అన్నీ ఇస్తే ఇట్లా ఒక 10 మంది మా సంస్థలో చేరినంటే మా సంస్థ ఉద్యోగాలు ఇచ్చుడు కాదు, మేము ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోవాల్సి వస్తుంది సార్ అని చెప్తున్నారు వాళ్ళు. అందుకే ఈరోజు ఆలోచన చేసి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి. ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి, డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని ఆ యూనివర్సిటీకి మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీస్ మీకు అందరికి తెలుసు. ఈరోజు రోడ్ల మీద ప్రతి 4 వెహికల్స్లలో ఒక వెహికల్ మహేంద్ర వెహికల్ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్. ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ దిగ్గజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉన్నాడు. ఈరోజు మహేంద్ర యూనివర్సిటీ ఉన్నది ఇక్కడ. సక్సెస్ఫుల్గా వాళ్ళు ఒక అకాడమీని నడపగలుగుతున్నారు. ఆ వ్యక్తినే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉండి 60 ఎకరాలలో ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీని నిర్మించడమే కాకుండా ఒక 500 నుంచి 600 కోట్ల కార్పస్ ఫండ్ ఆ బోర్డుకి ఇవ్వదలుచుకున్నాం. ఇట్ ఈజ్ అటానమస్.
వాళ్ళు ఏ రూపాయికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రావాల్సిన పని లేదు. ఆ బోర్డులో ఉన్న డైరెక్టర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఇంక్లూడింగ్ వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు, అపోలో హాస్పిటల్స్ గ్రూప్, విశ్వేశ్వరరెడ్డి గారి ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ ఇన్ దట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ఎక్కడ రాజకీయ పరమైన ఆలోచన చేయలే. దిగ్గజాలుగా రాణించిన వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకున్నాం. రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, అరబిందో కావచ్చు, ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలు సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర ఉన్నాడు. ఈరోజు అదొక సక్సెస్ స్టోరీ కింద ప్రపంచానికే ఒక ఆదర్శంగా స్కిల్ డెవలప్మెంట్లో మనం ఇంతకుముందు స్కిల్స్లో మీకు డిప్లొమా ఉంది, సర్టిఫికెట్ కోర్స్ ఉంది, కానీ డిగ్రీ లేదు. ఇప్పుడు మన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు మాస్టర్స్ చదవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ లేకపోతే వాళ్ళు ఫర్దర్గా చదవలేరు. అందుకే ఆలోచన చేసి ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకు 4 years కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చి ఇతర దేశాలలో మాస్టర్స్ చదువుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పించినాం. థియరీనే కాకుండా 50% ఆఫ్ ద అకాడమిక్ టైంలో ప్రాక్టికల్స్ ఆయా కార్పొరేట్ కంపెనీలే డైరెక్ట్గా తీసుకొని వాళ్ళ కంపెనీలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందే వాళ్ళను డైరెక్ట్గా ముందుగానే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటున్నారు. సో ఈ మధ్య ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నారు, అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. అందరికి ఎంతమంది చేరారో 100% యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి, యువతికి ఈరోజు ఉద్యోగ భద్రత ఉన్నది. వాళ్ళకి సిలబస్ నుంచి శిక్షణ వరకు ఆ కార్పొరేట్ కంపెనీలే బాధ్యత తీసుకున్నాయి. ఉద్యోగ భద్రతను ఆ కార్పొరేట్ కంపెనీలే కల్పిస్తున్నాయి. అదే కాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ ఎ పాలసీ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. ఇప్పుడు ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీకి కూడా ఈ దేశంలో ఉండే పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందరినీ చేసి పెద్ద కంపెనీల యజమానులే ముందుకు వచ్చారు ఆ బోర్డుకి లేకపోతే ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్కి ఉంటామని. ఇప్పుడు ఆ పోటీ పడే వాళ్ళ దగ్గరలో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఈరోజు మనం తీసుకోవాలనుకుంటున్నాం. ఇదే కాదు, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన మేము చెప్పినాం. కానీ ఏ స్కూల్కి కానీ ఎక్కడ కనీస వసతులు కూడా లేవు. చిన్న చిన్న పోల్ట్రీ ఫామ్లలోనో లేకపోతే 4 రూముల్లో 2000 మంది స్టూడెంట్స్ని ఉంచే పరిస్థితి. 4 బాత్రూమ్లు ఉంటే 2000 మంది పిల్లలు ఉన్నారు. ఒక్క బాత్రూమ్ ఉంటే 1000 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిశితంగా గమనించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక 25 acres క్యాంపస్ విత్ 200 crores డెవలప్మెంట్తోని మొన్ననే 58 స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేర్ దే కెన్ స్టడీ మోర్ దాన్ 2500 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అండ్ అదర్ స్టూడెంట్స్ని ఒక కార్పొరేట్ స్కూళ్ళతో, కార్పొరేట్ కాలేజీలతో, ఒక యూనివర్సిటీతో పోటీ పడే విధంగా 25 ఎకరాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈచ్ స్కూల్కి 200 crores, మొన్ననే 11,500 crores మన బడ్జెట్లో ఫండ్స్ రిలీజ్ చేసిన. ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది. తొందరలోనే నిన్న బేసిక్ ఎడ్యుకేషన్లోనే గవర్నమెంట్ విధానంలో ఒక చిన్న అస్పష్టత ఉన్నదని నాకు అనిపించింది. నిన్న మన ఎక్స్పర్ట్స్తోని, ఎడ్యుకేషన్ కమిషన్తోని, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళతో చాలామందితో నేను చర్చలు చేసిన. ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్న తేడా ఏంది? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 29,500 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 18,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్లో 11,500 స్కూల్స్ ఉంటే 36 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నోళ్ళు ఫార్ బెటర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ ది గవర్నమెంట్లో ఉన్నోళ్ళకి ఎంఏ, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ, బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వేరాజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది. కానీ 11,500 ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులు 36 లక్షల మంది అయితే 29,500 స్కూల్స్ ఉన్న గవర్నమెంట్లో చదువుకుంటున్నది 18.5 లక్షల మంది విద్యార్థులే చదువుకుంటున్నారు. మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే 5 years కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్లో స్కూల్కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిషన్ తీసుకుని, వేరాజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్
నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ 3 ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడే 3+కి నర్సరీ, 4+కి యూకేజీ, 5+కి ఎల్కేజీ,